హల్లెలూయా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. కనుక రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూసినట్టయితే వారు గొంతు తెరిచిన సమాధి. ఎవరు చేసినా ఏ మాటలు మాట్లాడినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నాలుకతో మోసము చేయదు. ఈ లోకంలో చాలామంది మోసము చేస్తున్నారు. వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. బయటికి మంచిగా మాట్లాడుతున్నారు, కానీ లోపల ఏముంది? సర్పవిషము కాటేస్తారు. దేవునికి స్తోత్రం. వారి నోటికి గుర్రానికి ఎలాగైతే కళ్ళెం పెడుతున్నారో మన నోటికి కూడా మనం అలాగా కళ్ళెం పెట్టాలట. గొప్పవాడను పెద్దవాడను చిన్న నాలుకే, కానీ అది బహుగా అదిరిపడుద్ది. చిన్న నాలుకే ఒక మాట చెప్పినట్టయితే అది ఊరంతా కూడా ఒక అగ్గిపొల్లే ఊరంతా కూడా తెగలబెడుతుంది. దేవునికి స్తోత్రం. చూసారా, గొప్ప వాడైనప్పటికీ కూడా చొక్కాని చిన్నగా 4 భాగాలు ఉంటుంది. చొక్కాని వాడని మొత్తం కూడా తిప్పేసినట్టుగా మనము చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక శరీరముకు మాలిన్యం కలుగచే నరుడు అదుపులో పెట్టుకోకపోయినట్టయితే నరకానికి, నాలుకను అదుపులో పెట్టుకోకపోయినట్టయితే నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అపవాది మోసకరమైన మాటల వలన ఎవరు చనిపోయారు? ఆదాము అవ్వలు ఇద్దరు కూడా మోసపడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పాపం మనం సంక్రమించుకుంటూ వచ్చింది. కనుక అట్టి మోసకరమైన మాటలు మీరు వినొద్దు. ఎవరు ఏం చెప్పినా కూడా ముసలిమ మద్దతులు ఎవరు కూడా వినొద్దు. దేవుని మాటలు వినండి. మోసపోకుని దేవుడు వెక్కిరించబడడు. మనం మోసపోతాం, కానీ దేవుడు వెక్కిరించబడడు. కనుక ఈ లోకంలో ఉన్న అపవాది చేత మోసపడ్డది ఆదాము అవ్వలు. ఆనాటి చూసిన యొక్క పాపము ఈనాడు సంక్రమించుకుంటూ వచ్చింది. అట్టి పాపమును విమర్శించడానికి ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి 300 సంవత్సరాలు జీవించి అనేకమైన మేలుడు అద్భుతాలు చేశారు. నడుచుకోండి, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా ఎవరు కూడా పరలోకము ప్రవేశించరు. కనుక అటు సత్యమైన మార్గంలో వెళ్తారు. మోసకరమైన మాటలు మనము మాట్లాడదు. దేవునికి స్తోత్రం. ఈ నాలుక ఏంటంటే మేలు చేయడం కంటే కీడు చేయడం నాకు ఇష్టం. మంచి చేయదు, కీడే చేస్తుంది. దేవునికి స్తోత్రం. కపటమైన నాలుక అది నాశనకరము, నీకు ఇష్టము. కపటమైన నాలుక నాశనము చేయదు. అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని కారణం ఏంటంటే నాలుక. చూసారా, ఈ కపటమైన నాలుక ఏదైనా భర్త లేచాడు, చిన్న మాట చెప్పింది అనుకోండి, ఆ ఇంట్లో ఏమైపోతుంది? చిచ్చు పెట్టినోడేది. దేవునికి స్తోత్రం. అది చూసినా చూడకపోయినా గబుకుని ఒక మాట అనేటప్పటికీ అదే పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. చిచ్చు పెట్టి ఆ ఇంట్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక అట్టి శాంతి సమాధానాలు కర్త అయిన మన ప్రభు దగ్గరినట్టయితే మనకి శాంతిని సమాధానం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెజబేలు నాబోతు యొక్క పొలాన్ని అబద్ధమాడి మోసం చేసి ఆక్రమించుకుంది. దేవునికి స్తోత్రం. నాబోతుని చంపించింది. దేవునికి స్తోత్రం. నాబోతు యొక్క రక్తం దేవుడికి మార్పించింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నాబోతు యొక్క రక్తం దేవుడికి మార్పెట్టిందో దేవుడు తీర్పు తీర్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ మేడ గురించి కింద పడిపోతే బయట చచ్చి కుక్కలాగాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ లోపల ఎదుగుతాం. మంచి విత్తే మంచి పంట కోస్తాం, చెడ్డ విత్తే చెడ్డ పంటే కోస్తాం. కనుక ఈ లోపల ఉంటున్న మనము మంచివారిగా మనము ఉండాలి. సంసోను అనేక సార్లుగా ఆ యొక్క దెలీలా చేత శోధించబడ్డాడు. ఇక బ్రతకటం కంటే చావటమే వేరనుకున్నాడు. చూసారా, చివరికి ఈ యొక్క దెలీలా అనే పాపమనే వలలో పడి తన నయనాలు పెగిలించబడ్డాయి, మన ప్రాణాన్ని. కనుక ఈ లోకంలో మనము అబద్ధాలకి చోటు ఇవ్వకుండా మనం మన దేవుడు సత్యమంతుడు కనుక సత్యమైన మాటలు మాట్లాడుతూ అనేక ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె